సమయం మనకి తెలియకుండా ముందుకు తీసుకెళ్ళిపోతుంది. మనం మర్చిపోయాం అనుకున్న జ్ఞాపకాలు ఒకరోజు ఒక క్షణంలో మళ్ళీ మనల్ని చేరుకుంటాయి. 20 సంవత్సరాలు చాలా పెద్ద సమయమే, కానీ మన స్నేహానికి అది ఒక కేవలం చిన్న కామ మాత్రమే. ఈరోజు మనం మళ్ళీ కలుస్తున్న రోజు కాదు, ఇది మన జ్ఞాపకాల సందడి, మన స్నేహం యొక్క సెలబ్రేషన్. 20 వసంతాలు. ఇలా గర్వించి కల్పిస్తాను. ఇంకేం చాలా మరి ఓకే दीक्षित नीरज दीक्षित
Teja. Hi, Vijay Kumar. Hi, Srikanth Kumar. Hi, Ganesh Kumar. Hi, this is Balan. Hi, Rajshekhar Kumar.
Jasmine, absent. Rahim, absent. Navshin, present. Seda, present. Savani, absent. Soumya, absent. Sumalana, present. Vidyarani, absent. Bhargava, he went to somewhere else, no? Devi Prasad came. No. Ganesh came. M.A. Karim absent. Mahesh came after many years, no? How many days he is absently? Morning Kumar. Very good boy. Narendra came. P. Ravi. Next. Steve Ravi. Present. Prithvi. Present. Prashant. Present. Ranadeep absent. Namaskar, Vijay. Sadiq. Sorry, okay. Sandeep Babari absent, no? Nobody is coming. Shravan. Sivagal. Sangam. Last. Sandeep absent. Tejasingha present. Vidya Vilas present. HVD and NVD present. Next time. B section, Dylan, raise your hand. No, A also there, madam, but A also. When you go A section. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరినీ వందనాలు. కింద ఉన్నటువంటి మా శిష్యులందరికీ ఆశీస్సులు. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఈరోజు పిల్లలందరూ వచ్చేసి మార్నింగ్ వాళ్ళ క్లాసెస్లోకి వెళ్ళి వాళ్ళని చూస్తుంటే చిన్నప్పుడు వాళ్ళు చేస్తున్నన్ని గుర్తుకొచ్చాయి నాకు. కొంతమందిని అయితే గుర్తుపట్టలేకపోయాను. అయినప్పటికీ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి తర్వాత గుర్తుపట్టి
చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను కూడా. ఎన్ని సంవత్సరాలు, 20 సంవత్సరాల తర్వాత పిల్లలందరినీ చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. కొంతమంది పిల్లలు అందులో రాకపోయినా ఒక 2 పిల్లలు కొంతమంది వీడియో కాల్ చేసి మాట్లాడారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంతమందిలో అంటే నేను ఎక్కువగా మాట్లాడలేను, చాలా తక్కువ మాట్లాడతాను. ఒక సముద్రం అనే దాంట్లో ఒకటే ఉంటుంది, కానీ వాళ్ళు చేసే ప్రయత్నంలో వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు. బాగా ఈత నేర్చుకొని లోపలికి వెళ్ళి ముత్యాలు తెచ్చే వాళ్ళు కొంతమంది ఉంటే, వల వేసి చేపలు పట్టి అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటే, ఒడ్డున నిలబడి పాదాలు తడుపుకునేటటువంటి వాళ్ళు అంటే ఎవరు ఏమి చేసినప్పటికీ వాళ్ళ కష్టాన్ని బట్టి, వాళ్ళు చేసే ప్రయత్నాన్ని బట్టి ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. చేసుకుంటుంటాం, అరే మనం తప్పు చేసినామా అని. సరే, అది సహజం. కానీ చేసిన తప్పును మళ్ళీ చేయొద్దు. ఎందుకంటే చేసిన తప్పును మన పిల్లలకు ఒక ఎక్స్పీరియన్స్గా చూపిస్తుండాలి. నాన్న మేము ఇది చేసినందుకు ఈరోజు ఇది ఉన్నాం, మీరు అలా చేయకూడదు, మీరు మంచిగా ఉండండి నాన్న. Today we are celebrating 2006. So anyhow, it is very happiest moment. నాకు తెలిసైతే ఆఫ్టర్ 2006 ఇప్పుడే చూస్తున్నాము మీరు కూడా. ఎందుకంటే ఈ గ్యాదరింగ్ అనేది ఎక్కడ జరగదు. జూనియర్ కాలేజ్లో కానీ, డిగ్రీ కాలేజ్లో కానీ, బీటెక్ కాలేజ్లో కానీ ఇలాంటి ఆపర్చునిటీ ఉండదు. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ స్కూల్ లెవెల్ వరకే ఉంటుంది ఫ్రెండ్షిప్. కానీ మన మ్యాక్సిమం ఫ్రెండ్స్ ఎవరంటే స్కూల్ ఫ్రెండ్స్ వరకే మనకు ఉంటుంది సార్. కమ్యూనికేషన్ కానీ మనకున్న లోపల ఫీలింగ్స్, ఇన్నర్ ఫీలింగ్స్ కూడా షేర్ చేసుకోవడానికి ఆపర్చునిటీ కూడా స్కూల్ ఫ్రెండ్స్ తోటి మాత్రమే మనం ఉంటా ఉంటాం. సో ఎనీహౌ ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఇక్కడికి మేమైతే టైంకి వచ్చినాం, కానీ ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడానికి ఎంత హార్డ్ వర్క్ ఉందో, ఎంత మీ కమ్యూనికేషన్, కమ్యూనిటీ అండ్ యూనిటీ, మీ యూనిటీ ఈ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్కు వన్స్ అగైన్ థ్యాంక్ఫుల్ టు 2005 and 2006 బ్యాచ్. మళ్ళీ చూస్తున్నాను అప్పటికి కలిసి అదే అప్పటికి కూడా చెప్పినాను కదా, చిన్నప్పుడు కొందరు నమ్మలతో ఉంటారు, కొందరు చిన్న ఉంటారు, కొందరు ఉంటారు. అట్లా ఆ రకంగా ఉన్నవాళ్ళు మీ భార్యలు వచ్చినా, మీ భర్తలు వచ్చినా, పిల్లలు పెరిగినా కూడా ఏదో ఒక బ్లడ్లో ఆ చిట్టనం పోతుందా? పోదు. ఆ కోటి సంవత్సరాలు అవి అట్లాగే ఉంటాయి. మా దగ్గరకు వచ్చింది కదా మీరు, నీ ప్రొఫెసర్ అనే ఫీలింగ్ రావట్లేదు నాకు. మన కొట్టాలి చేస్తూనే ఉంది అట్లా అన్నమాట. ఆ మార్పు అనేది రాదు, ఆ ప్రేమ అభిమానం అట్లాగే ఉంటుంది. It gives me great happiness today to stand here with my dear students, 2005-06 batch. They are grown up, they are successful in their life. But when I look at you today, I don't feel you are adults. Still you are the students sitting in my classrooms. These many years passed away, I didn't join any get together because my studies were completed in Kerala. Whenever the friends calling time, I am here only. I don't like to take leaves and all to go somewhere and attend. I missed all. This also maybe you have missed. Actually, we tried to book a ticket on 2nd. We don't know about this program at all. But all of a sudden, Mohan came, but sir, he told that we have a get together on 3rd, so that the train is in the evening time. That's why I feel very lucky to participate in your program. This March winter, I got lot of memories. I
అక్కడ కూర్చున్నప్పటి నుంచి బాగా పెద్ద డౌట్ వస్తుంది. కొందరు పేరేమో గుర్తుపడతారు, కొందరేమో గుర్తుపడతారు, మళ్ళీ ఒకరి పేరు ఒకరు చెప్తే ఫీల్ అవుతారు. అప్పటికి వచ్చింది అప్పుడే అన్నది, సార్ నా పేరు వేరే పేరు సార్. క్రమశిక్షణకు మారుపేరైనటువంటి జీడిఆర్ గ్రూప్ ఆఫ్ సంస్థలు అక్కడి నుండి 2006లో 2006లో 10th కంప్లీట్ చేసుకొని ప్రపంచంలో పోటీ సామ్రాజ్యానికి బయలుదేరినటువంటి నా శిష్యులందరికీ శుభాకాంక్షలు. అందరికి పేరు పేరున, ఎందుకంటే కొందరు పేరు తెలుసు, కొందరు పేరు రాజశేఖర్, సద్దాం, ఇక్కడ హామీద్, అహ్మద్, చాలా మంది పేరు మర్చిపోతా. నేను నిహారిగా కొంచెం క్లాస్లో బాగా అర్థం చేస్తుండే. ఈమె కంటే ఎక్కువ వాళ్ళ అక్క ప్రియాంక లొంగి క్లాస్ అంతలోనే. ఇప్పుడు అన్ని మర్చిపోయి మా ప్రోగ్రామ్స్ అన్ని మర్చిపోయారు. ఎందుకంటే మీరు ఇంత శ్రద్ధతోని, ఇంత ప్రేమతోని, ఇంత ఆప్యాయతోని, ఇంత క్రమశిక్షణతోని మమ్మల్ని ఇంకా 20 ఏళ్ళు దాటినా గుర్తించుకొని ఈ కార్యక్రమం నిర్వహించారంటే మీ అందరికీ హ్యాండ్సప్. What is the specialty of our college? ఇంకా ఒకటి ఏంటంటే క్లాస్ అక్కడికి ఉంటుంది, బాగా డిస్టర్బ్ చేస్తుంది. నేను డ్రాయింగ్ వేస్తుంటే వీడు ఎందుకైతే అవుతుంది నీకు మరి డ్రాయింగ్ వేస్తామంటే డిస్టర్బెన్స్. ఆ సద్దాంగా ఉంచుకుంటూ పోయి సద్దాం లేకపోతే ఆయనకి కూర్చుంటుంది. ఈ అప్పటి నుంచి ఇప్పుడు కూడా అంటే అవన్నీ తీపి కొడుతుంది. రెడ్డి సార్, విష్ణుమాణ గారు, సోమేశ్వర రెడ్డి సార్ గారు, and Manav. Today, he program arranged the great personalities of speaking. The great personalities means personal development. It means when you hard worked and you reach your goal. You are reaching the goal, simply want to get there. So it is hard work is there. So that I told everybody is a great personality. And also you hard work and reach your goal. Why we arranged this meeting? This meeting is this type of old memories can be remember also. If you remember or each other engaged with you don't know whatever may be. But is sure because of your hard work, because of your this personal development is more to follow. And one more is especially those who arranged this meeting, Mohan Garu, and also other members of who are behind this. Very thankful for it. And dear children, I can say children because now I am seeing 10th class students only. You are grown up. But a teacher is like a ladder. Ladder will be like that only. All the students from down to up, they will go. But ladder, how it will be there? Same thing. I am also a teacher like ladder. I am there like this only. In this batch, maximum students, they are well settled. And I want to appreciate Mohan because of for teaching profession. If you observe, maximum they are not going to teaching profession. ఏం చెప్పినా ఓకే మాకు. అంటే అది చాలా పెద్ద ఇన్సిడెంట్ ఏం కాదు.
కాకపోతే చాలా కొట్టి పనులు చేసేవాడు కలిమల్లో. అది మధుసూదన్ సార్కి చాలా కోపం వచ్చేది. చాలా అంటే చాలా కోపం. ఎన్నిసార్లు పిలిచి చెప్పినా కలిముల్లా వినకపోయేవాడు అనమాట. అంటే ఆయన చెయ్యాలని కాదు, యాక్చువల్లీ ఆ వయసులో అలాంటిది చేసేవాడు అనమాట. అందుకని చెప్పేసి ఒక రోజు మధుసూదన్ సార్ చాలా గట్టిగా వాదించారు. అది నాకు నేను ఎప్పుడూ పెట్టుకున్నాను. ఫస్ట్ స్కూల్ ఆయన అయిపోయిన తర్వాత కలిముల్లా ఒకసారి కలిశారు. అప్పుడు మధుసూదన్ సార్ది గుర్తు చేశారు మాకు కలిముల్లా. కానీ అది నాకు చాలా బాగా గుర్తుంది. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. గుడ్ మెమరీస్ కొన్ని ఉన్నాయి నేను చెప్తాను. 2003 and 4 మై ఫస్ట్ బ్యాచ్ హైయర్ సెక్షన్. నా లాస్ట్ ఫోటో నేను చెప్పాను, అది నా హైయర్ సెక్షన్ ఫస్ట్ బ్యాచ్. నా జీవితంలో తెలియదు వాళ్ళు ఎంత నాటి పిల్లలు అంత బాగా చదివే వాళ్ళన్ని మార్క్స్ తెచ్చుకునేవాళ్ళు. టీచర్ ప్రొఫెషన్ అనేది చాలా హానరబుల్ ప్రొఫెషన్. ఒక డాక్టర్ చేయలేదు, ఒక ఇంజనీరింగ్ చేయలేదు, కానీ ఒక టీచర్ మాత్రం సొసైటీకి సంబంధించిన అన్ని మహోన్నత లేకుండా ఒక టీచరే చేయలేదు. మేము ఎన్ని కోట్లు సంపాదించుకున్నా మమ్మల్ని అడిగేవాళ్ళు, మీరు ఇచ్చే గౌరవం ఒక నమస్కారం అనేది ఒక కోట్లు సంపాదించుకున్నంత ఆస్తి మాకు ఇంతకు మించింది ఏమీ లేదు. అసలు మారినట్టు ఎవరు లేదు, ఎవరు ఎట్లా ఉన్నారో అట్లాగే ఉన్నారు. ఏ టీచర్ కానీ క్లాస్లో గుర్తుంచుకునేది ఇద్దరే వ్యక్తులు. వాళ్ళు ఎవరంటే బాగా నాటి పిల్లలు ఒకటి, బాగా చదివే వాళ్ళు ఒకటి. ఆ మధ్యలో ఉన్న పిల్లలు అందరూ ఎవరికి వాళ్ళు గుర్తుండిపోయి ఇప్పుడైతే ప్రతి ఒక్క టీచర్ గుర్తుండిపోయారు. అందరూ యాక్టివ్ ఎవరు ఏం చేయాలి. బిగ్గెస్ట్ నాటికల్లో ఇప్పుడున్న వాళ్ళలో ఇక్కడ పేరు చూస్తున్నారు. కలిగులా అంటే ఇక్కడ నాటి అంటే నాకు అక్షిత. Thank you, ma'am. Thank you so much. Thank you so much. Hello, you. Good afternoon. Respected alumni. So, because now you all are grown up, that's why I have given a word respected. Because you all are somewhere in very respected positions. And here I have my sister, my Nagaru, and all other friends. So, welcome back home. This is a home, isn't it? So you all are again gathered under a tree, which is a GDR tree. So this is a home. That's why I'm saying you all welcome back home. So still I remember you all having a nutmeg at the back of you, and most of them I have seen from LKG and crying like a. So whenever you enter into the great gate, I have seen so many of the faces crying. Yes, but now that crying has become a laughter in your life. So everyone will get a cry. That was the beginning. But for the cry, definitely you will have a result of a laugh. You are the 10th batch of our school. So 10th batch is nothing but 10 means again 1. If you add it, 1 plus 0 is 1. So your 10th batch is always a number 1 batch. నేను చెప్తున్నా, మీ బ్యాచ్ లో ఒక మంచి ఫోటోగ్రాఫర్ ఉండే, మంచి వీడియోగ్రాఫర్ ఉండే. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళి ఒక పెద్ద చాలా పెద్ద అది చేసిండ్రు. దాన్ని నాకు వచ్చిన తర్వాత కానీ అంటే ఎక్కువ తిట్టలేకపోయినా కానీ తిట్టాను. వాళ్ళ స్లాంగ్ బుక్ లో కూడా రాస్తాను, అంటే యూ బికమ్ వెరీ బిగ్ అంటే అది అవుతారని. బట్ ఆ ప్రొఫెషన్ లో కాకుండా వేరే దాంట్లో మంచి బిగ్ ప్రొఫెషన్ లో ఉన్నాడు. అతను ఎవరు చెప్పండి మీరే? సుధీర్.
నేను కాకపోతే నేను పనిష్మెంట్ ఏమి ఇవ్వాలనుకున్నాను. ఇచ్చినా కొట్టేనా? ఓకే ఓకే. సో అది చెప్పాలనుకున్నాను కదా, అడిగితే చెప్తామనుకున్నా కానీ ఓకే. ఇంటర్ జాయిన్ అయిన తర్వాత నిజంగా స్కూల్ డిసిప్లిన్ ఏంటో జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఇంటర్ జాయిన్ అయిన తర్వాత అక్కడ ద మోస్ట్ డిసిప్లిన్ స్టూడెంట్ ఎవరంటే కలిగి. సో బేసిక్గా డిసిప్లిన్ అనేది అంత నేర్పించింది స్కూల్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్. అండ్ ఐ రిక్వెస్ట్ మనోజ్ సార్ టు ఇన్స్పైర్ హిస్ వర్డ్స్. థ్యాంక్ యూ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరీవన్. స్టేజ్ మీద ఉన్న ఉపాధ్యాయులకి, నాతో పాటు కొన్ని రోజులు కృష్ణకుమారి మేడంతో నేను పనిచేస్తాను. నైస్ టు సీ యూ గైస్ ఎవరీవన్ హియర్ అండ్ ట్రై టు బీ ఇన్ యూనిటీ అండ్ ట్రై టు క్రియేట్ ఎ నెట్వర్క్ ఇన్ బిట్వీన్ యూ గైస్ అండ్ హెల్ప్ అదర్స్ హూ ఈజ్ నాట్ ఇన్ ఎ గుడ్ పొజిషన్. Not only you, your juniors, everyone. Try to create a good network of GDRHs. Thank you very much. Thank you sir. Thank you so much. జిజ్ఞాసతో ఆ వయసులో కూడా కొండారెడ్డి సార్ మరియు సంజయ్ రెడ్డి సార్ గారు ఓపికతో మాకు చెప్పిన పాఠాలు ఒక లెజెండ్స్ ఆఫ్ ప్రజనవా, ఒక బారిస్టర్ భారతదేశంలోని పాత్రలు జీవం పోసుకుని నేటికి మా కళ్ళ ముందు కదలాడుతూ ఉన్నాయి. రాధా మేడం చెప్పిన వేమన పద్యాలు, కృష్ణకుమారి మేడం, నుస్రత్ మేడం పలికించిన కబీర్ తులసీదాస్ గానాలు ఇంకా మా చెవులలో మోగుతూ ఉన్నాయి. సోమేశ్వర్ సార్, వేణుగోపాల్ సార్ మాకు నేర్పించిన గణిత సూత్రాలు జీవితపు లెక్కలను గణించటకు నేటికి మాకు ఉపయోగపడుతున్నాయి. విలువలేని సున్నకు విలువనిచ్చి అంకెలే అస్త్రాలుగా అస్తమందించి ఉడికలు తీసివేతలు నేర్పిన గురువులు బ్రతుకు లెక్కను దిద్దు బ్రహ్మయ్య సుమా. ఇక మా రామచంద్రరావు సార్, కేశవరెడ్డి సార్ బోధించిన భౌతిక శాస్త్ర సిద్ధాంతాలు జీవితంలో ప్రతి అడుగు వెనుక ఒక తత్వం ఉంటుందని, ప్రతి చర్యకు ఒక ప్రతిచర్య ఉంటుందని మాకు నేర్పాయి. కుమార్ సార్ జీవం పోసి చెప్పిన జీవశాస్త్రం మా పని గెలిచి భావించి అహర్నిశలు మమ్మల్ని కంటికి రెప్పలా చూసుకున్న గురు దంపతుల్ని శైలజ మేడం మరియు మంజుల సార్ గారు కృషి మేము ఎల్ల వేదలా రుణపడి ఉంటారు. 4 గోడల తరగతి గదిలోంచి విశాలమైన మైదానం వైపు మమ్మల్ని పరుగులు పెట్టించిన మా మల్లారెడ్డి సార్ అంటే మాకు ఎంతో అభిమానం. సొంత ఊరిలో కన్నవారితో ఉంటే వేరేలే మనసంత హాయిలే. ఎంత మారినా సాటి రావులే అమ్మమ్మ ఇచ్చే 100కే. చెప్పాలంటే ఎంతున్నాలోనే దాస్తామా ప్రేమ, బయటే పెట్టే ధైర్యాలే లేవులే. మాలో మాకే ఎన్నున్నా చెయ్యి వేస్తే మా మీద ఎవరినైనా తన్నేటి తీరులే. రోజుకోసారే గుర్తొస్తే మా ఊరే మౌనంగా ఆగిపోయే మనసే మారిపోయేలే నేడు ఆధారే. ఆనాటి మాయే మాయే దేవుడు కనిపించి ఏం కావాలని అంటే మళ్ళీ వెళ్తాం మేమంత చిన్ననాటి
Question to Vijayalakshmi ma'am. Ma'am, what is the favorite punishment of Someshwar Reddy sir? Favorite punishment of Someshwar Reddy sir? And you can show this on. Okay, it's okay, no problem. Srinivas Reddy. Favorite punishment of Someshwar Reddy sir? You can show it on Srinivas Reddy ma'am. సోమేశ్వర రెడ్డి సార్ మ్యాథ్స్ అంటే తను మ్యాథ్స్ తీసుకునేవాడు కాబట్టి ఏదైనా కాకపోతే అరే అది నీ ఇష్టం. Thank you, ma'am. Thank you so much. Okay, who deserves this award among teachers? Bhanupriya. Bhanupriya was our permanent class representative, class leader. So, who deserves this award among teachers? Venugopal sir. Absolutely right answer. Exam లో ఎవరి పేపర్ చూసి ఎక్కువగా కాపీ కొట్టారు? టీచర్ నువ్వే అప్పుడు దగ్గర సారీ ప్రూఫ్ ఎఫ్ఐఆర్ పెట్టినప్పుడు Okay, question to Saddam. What is the biggest mischievous thing you made in school? What is the biggest mischievous you made in school that no one knows about it till now? We know it, so don't tell what we are expecting. It was not about me doing that thing, mischievous thing, but that was done by Naveen. He told Salman cycle tire, and Vijayalakshmi was standing on the first floor. She saw doing that. She called Naveen in the office room, and Surachandri sir started beating him. The one thing what Naveen was doing was, sir, as he said my words and beat sir. So this was the action, and still Surachandri sir beating him like anything. I was standing at the entrance of the office room because I was also one of the witness. So I couldn't stand also. He made me laugh like anything, and that was the only one thing if Naveen comes, we'll ask him again. Yeah, same question was for Naveen. उसको मारने का मार खाने का डर नहीं था. Sir, first listen to what sir. Anyone directed short film? Did anyone directed short film when YouTube was not present? Finance footage. Mahesh, please share your memory. Vijay, share your memory. నేను మొత్తం 5 మెంబర్స్ స్కాన్ చేసామండి. సో ఇది ఒక షార్ట్ మూవీ, అన్ప్లాన్డ్ మూవీ. సుధీర్ అండ్ 5 మెంబర్స్ ఆఫ్ గ్యాంగ్ మక్కాబాయ్ దగ్గర షూటింగ్ తీసామండి. అందులో నక్సలెట్ క్యారెక్టర్ నాది. మన స్కూటర్స్ ఆల్మోస్ట్ అటాచ్
టెంట్ వేసి ఒక డైలాగ్ ఉంది, ఒక న్యూస్ రీడర్ కట్ చేస్తే ఒక వెపన్ ఇస్తే కింద కూడా చనిపోదు. ఈ మూవీ కట్ చేసి తీసాం మేము. ఇది మన తర్వాత తెలిసింది స్కూల్లో తెలిసినప్పుడు అది చాలా వైరల్ అయింది. సో ఆ టైంలో నేను సేమ్ పీసీఆర్ ఉన్నాయి, మా మదర్తో సేమ్ నేను చూసింది. చూడండి నేను ఆ పీసీఆర్ బ్రేక్ చేసేసి మెయిన్ పార్టీ లైన్లో పడేసి అప్పుడు. సో అది అయిన నెక్స్ట్ కి ఆఫీస్ కి వచ్చినాక విలక్ష్మణ్ సోమేశ్వర రెడ్డి సార్ మా పేరెంట్స్ అందరూ వచ్చారు. ఆల్మోస్ట్ అందరం మనం ఉన్నాం. మన పిల్లవాడిని ఆమె వాళ్ళ బాబాయ్ ఒకటే కొట్టుడు. షార్ట్ ఫిలిం ప్రొడ్యూసర్ అప్రోచ్ ఉండే 200 రూపీస్ వచ్చింది ఆ టైంలో. మేము ఒక రూమ్ కూడా తీసుకున్నాం. ఇక్కడ ఢిల్లీలో ఆటో శ్రీనివాస్ దగ్గర ఒక రూమ్ తీసుకున్నాం. ఓకే, అక్కడ మొత్తం ప్లానింగ్ జరిగింది. తర్వాత స్టోరీ, ఆ మూవీ పేరు వై అని ఉండేది. వై సొసైటీ ఇస్ లైక్ దిస్ అనేది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉండేది. మన సుధీర్ రాసిన స్టోరీ. సో రాసిన తర్వాత నేను మొత్తం క్యారెక్టర్స్ చేసుకున్నాం. ఆమెర్ ఉండే, ఆరిఫ్ ఉండే, సద్దాం ఉండే. సో అంతా క్యారెక్టర్స్ అంతా డిజైన్ చేసుకున్నాం. ఒకరోజు మల్కాబాయ్ సైడ్లో షూటింగ్ వెళ్ళిపోయాం. షూటింగ్ చేసినాం. విజయ్ నక్సలెట్ ఉండే. విజయ్ నుంచి ఒక భారీ డైలాగ్లు సుధీర్ చెప్పించాడు ఒక రేంజ్ లా. అది ఎట్లుండే అంటే డైలాగ్స్ మొత్తం నక్సలెట్ డైలాగ్ చెప్తున్నట్టు సింగిల్ టేక్ డైలాగ్. విజయ్ సింగిల్ టేక్ చెప్పిన డైలాగ్స్ చెప్పినాక ఆ విసిఆర్ తీసుకెళ్ళి మేము విజయ్ ఇంట్లో పెట్టినాం. విజయ్కి కొంచెం పేషెన్స్ తక్కువ ఉంటే చూద్దాం ఏమైంది అని పెట్టేసింది. పెట్టగానే వాళ్ళ అమ్మాయి చేసి చూసింది. ఏంటి నక్సలెట్ అది ఇది, నా కొడుకు ఏమైపోతుంది అది ఇది ఎక్స్పెక్ట్ చేసేసింది. నేను నాకు ఫోన్ చేసాను, అరే అమ్మ పెడుతున్నారు, అరే నేను వస్తున్నా మేనేజ్ చేయి, నేను వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే, అరే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదు, మా అమ్మకి దిష్టికి మోరీ ఓకే మోరీ వేసేసింది. ఫైన్, ఇది ఇక్కడ బాగానే ఉంది. ఆ తర్వాత ఈ అందులో ఆమె ఉంటే ఆమె వాళ్ళ బాబాయ్కి తెలిసింది. ఓకే, తర్వాత సుధీర్ వాళ్ళ డాడీకి తెలిసింది. విజయ్ వాళ్ళ డాడీ వెళ్ళి మన దగ్గర కంప్లైంట్ ఇచ్చేస్తారు, ఇట్లా స్టూడెంట్స్ ఇట్లా మొత్తం సినిమా తీస్తున్నారు అది ఇది. ఇంకా డైరెక్ట్ ఆఫీస్ రూమ్ అందరిని పిలవడం, ఫుల్ సుధీర్ ఉన్నాడు, నేనున్నా, విజయ్ ఉన్నాడు, అందరం మొత్తం గ్యాంగ్ ఉన్నాం. ఫుల్ అది ఇది వచ్చి డైరెక్ట్ ఆమె వాళ్ళ బాబాయ్ అయితే వచ్చి ధన్ కొట్టేసిందాన్ని. ఎందుకు కొడుతున్నాడో అర్థం కాదు. సరే ఓకే ఫైన్, కొట్టే ప్రాబ్లం ఏం లేదు. ఇదంతా అయిపోయిన తర్వాత అసలు ఇంత పెద్ద సీన్ ఎందుకు అయిపోయిందని నాకు సుధీర్ అర్థమైంది. అది ఏం చేసినాం మనము, అంబాసిడర్ కార్ బుక్ చేసుకున్నాం. చిన్నపిల్లలు 8th క్లాస్ అంబాసిడర్ కార్ బుక్ చేసుకుని నా వెనకాల టీవీ రాసి ఒకడు రిపోర్టర్ రోల్, ఒకడు నక్సలెట్ రోల్. మంచిగా ఉంది, ఏం ప్రాబ్లం అయింది అనుకున్నాం. ఓకే అప్రిషియేట్ చేయాలి కదా, ఇదేంటి ఇంత ఇట్లా చేస్తుంది అనుకున్నాం. సరే ఏం జరిగింది అర్థమైతలేదు నాకు. సుధీర్కి అర్థమైంది, కొట్టిన కొడుతున్నారు, అన్నోళ్ళు అంటున్నారు. అసలు ఎందుకు వై అనేది, ఆ వై అనే స్టోరీ మాకు వై ఉండే అనమాట. రైట్, ఇది వై అనగానే లాస్ట్ సోమేశ్వర రెడ్డి సార్ చెప్పినాక ఎవరెవరు వేరు ఆ స్టోరీ అడిగితే స్టోరీ ఏముందో అని నరేషన్ ఇచ్చినాం. బాగానే ఉంది కదా ఇది అని ఎవరు అన్నారు. సోమేశ్వర రెడ్డి సార్ అన్నాడు, స్టోరీ విని స్టోరీ బాగుందా అన్నాడు. మరి ఇంకేస్తారు మమ్మల్ని ఎందుకు కొడుతున్నారు అని అనుకుంటే, తర్వాత లాస్ట్కి మాకు తెలిసింది ఏంటంటే ఒక మిస్అండర్స్టాండింగ్ అయింది. ఇక్కడ మిస్అండర్స్టాండింగ్ ఏంటంటే మేము అనేది షూటింగ్ గర్ల్స్ ని కూడా తీసుకుపోయి షూటింగ్ చేసినాం అనేది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఉండే. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ మమ్మల్ని తిడుతున్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు, మమ్మల్ని అడుగుతలేదు ఎవరు పోయారు పేరు అడుగుతలేదు. తర్వాత అయ్యో గర్ల్స్ పోయలేదా, ఇంకా ప్రాబ్లం ఏముందయ్యా, ఓకే ఎల్బడి రాస్తానంటాడు సార్. ఇది దిస్ ఈస్ ద కన్క్లూజన్, రైట్? సో సో అది ఫైనలీ సాటిస్ఫై మూమెంట్ ఏంటంటే స్టోరీ చెప్పడానికి సోమేశ్వర రెడ్డి సార్ మంచిగా ఉందంటే యూత్ డిస్ట్రాక్ట్ అవుతారు యూత్ ని సరి చేయాలనేది మెసేజ్. ఎగ్జాక్ట్లీ సార్, అప్లై మీ ఒక్కరే రాదు దీంతో మందిలో ఒక్కరు బయటకు వచ్చిన. Sunil, I would like to ask you a question. When you were in 10th class, you wrote a song. Do you remember? Khalid was divided in this. ఒక 50 పైగా రాష్ట్రం మార్చింది. So
Let me take time. 50 మీరందరూ క్రికెట్ ఆడుతుండే మన హౌసింగ్ బోర్డ్ది వాటర్ ట్యాంక్ ఉంటుండే గుర్తుందా? అక్కడ నేను సునీల్ శ్రీను వచ్చి సాంగ్స్ రాస్తున్నాయి, మిక్చర్ తీసుకుంటే సాంగ్స్ రాస్తున్నాయి. But I want speech in the song. It is very special to me. Bhavya, what was your absolute favorite snack available near the school back then? Same question to Mahesh. Mahesh jebla batani వేసుకొని వస్తుండే, మిక్చర్ ఉంటుండే, మామిడికాయలు ఉంటుండే, కరెక్ట్, రింగులు, మామిడికాయలు, ఉప్పు కారం, మొత్తం కిరాణా అంతా జేబులో ఉంటుండే, చాకలి కూడా. ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్పాలి. లైక్ టూ పీపుల్ ఇన్ దిస్ దే సేవ్డ్ మై టూ పీపుల్ ఇన్ దిస్ రూమ్ సేవ్డ్ మై లైఫ్ ట్వైస్. ఒకటి హెచ్విజయ్, ఇంకొకటి రాజశేఖర్. ఒకసారి హెచ్విజయ్ ఏం చేశాడంటే, నాకు క్లాస్ కూడా గుర్తులేదు, అప్పుడు సైకిల్ రెంట్కి తీసుకొని వెళ్ళేవాడిని. మేబీ 4th క్లాస్ 3rd క్లాస్ అట్లా అయ్యి ఉంటాం. సైకిల్ రెంట్కి తీసుకొని ఆడుకోవడానికి వెళ్ళాము. ఇప్పుడు కన్వెన్షన్ ఉంది అక్కడ, ముట్రాజ్పల్లి రోడ్డుకి కన్వెన్షన్ ఏదైతే ఉందో ఆ ఏరియాలో ఇంతకుముందు పెద్ద బావి ఉండేది. బావి చాలా ఫాస్ట్గా వెళ్తున్నాను, దానికి బ్రేకులు లేవు. నేను బావి సైడ్ వెళ్తున్నాను, నాకన్నా ఫాస్ట్గా విజయ్ వచ్చి సైకిల్ని పట్టుకున్నాడు. నా సైకిల్ పట్టుకున్నాడు. ఎంత దూరంలో అంటే బావి ఎంత దూరంలో ఉంది నాకు. నేను నా జీవితంలో మర్చిపోలేదు. ఇంకొకటి రాజశేఖర్, క్రికెట్ ఆడతాం కదా, క్రికెట్ ఆడుతున్నాం, అప్పుడు గుంతలు తోవేవాళ్ళు. ఏదో ఒక గుంత తోవినారు, వర్షం పడి ఫుల్గా వాటర్ పడిపోయి నిండిపోయింది. బాల్ కోసం నేను వంగి బాల్ తీస్తున్నాను, అందులో పడిపోయినాను, చాలా కిందకి ఉంది. రాజశేఖర్ సింగిల్ హ్యాండ్తో నన్ను ఇలా లేవేసింది. సో ఈ 2 మూమెంట్స్ నేను నా లైఫ్లో మర్చిపోలేను. నేను స్కూల్లో కూడా నా పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఈ విషయం చెప్తూ ఉంటాను. మన ఫ్రెండ్స్ని మనం గుర్తుపెట్టుకోవాలి, మనకు హెల్ప్ చేసిన వాళ్ళని మనం లైఫ్ టైం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అని అంటే మనం కూడా వాళ్ళకి హెల్ప్ చేసే అవసరం ఎప్పుడైనా రావచ్చు, ఎక్కడైనా ఒక సందర్భం క్రియేట్ అవ్వచ్చు అని చెప్పి ప్లాన్ చేసాం. ఫస్ట్ ప్లాన్ చెప్పు, ఎందుకంటే వాళ్ళకి అందరికీ తెలుసు 20 years అయిపోయింది, అందరికీ తెలుసు 20 years అయిపోయిందని. అందరికీ ఎక్కువ కావాలంటూ ఉంటుంది, కొంతమంది ఉంటుంది, కొంతమంది అవసరం కావాలంటే, కొంతమంది ఖచ్చితంగా కావాలంటారు. కానీ ఐడియా వచ్చి అరేంజ్ చేయడం గ్రేట్ ఫస్ట్. ఫస్ట్ కాకూడదు ఊరికి 10 మహేష్ అండ్ సెకండ్ ఎక్కువగా అడుగుతున్నా అందరం వచ్చి రెస్పెక్ట్ తీసుకొస్తాం. నెక్స్ట్ ఓకే, సో బేసిక్గా మార్నింగ్ నుంచి ఇది కూడా చెప్పినారు ఏంటిది, నేను చాలా మిస్చీవియస్ స్టూడెంట్, మోస్ట్ నోటోరియస్ స్టూడెంట్. సో ప్రొఫెసర్ అయినా, బేసిక్గా అసిస్టెంట్ ప్రొఫెసర్ అయినా, పిహెచ్డి కంప్లీట్ చేసిన. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే వాట్ స్కూల్ హ్యాస్ గివెన్ మీ, నాకు స్కూల్ ఏమి ఇచ్చిందంటే 2 డిఫరెంట్ మంచి ఫ్రెండ్స్ ఇచ్చింది. అందులో బెస్ట్ ఫ్రెండ్ అంటే సునీల్, ఇంకా శ్రీనివాస్. దేర్ వాజ్ అ టైమ్ లైక్ ఆబ్వియస్, ఇప్పుడు అంత మిస్యూస్ ఉండి ఈరోజు ప్రొఫెసర్ అయినా,
ఎట్లయినా అంటే ఇట్స్ నాట్ సంథింగ్ లైక్ అది నా విల్ కన్నా టు బి ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ విల్ ఎక్కువ రైట్. సుధీర్ ఏం చేసేవాడు అంటే వాడు ఊపిరిటోడు కాదు. నేను 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా పాస్ అయినాక సుధీర్ పోతాడు నాకు లేపి చదివిస్తుండే. నాకేమో అర్థం కాకపోతుండే. లేవా చదువురా లేవరా సుధీర్ వాళ్ళ ఇంట్లో చదువుకుంటుండే మేము సిఈసి మా. ఓకే అయితే డిగ్రీ చదువుకున్నప్పుడు లైక్ మామూలు నాకు ఇది కావాలి, ఇంటిది పాకెట్ మనీ కావాలి, ట్యూషన్స్ చెప్పడం స్టార్ట్ చేస్తాను. అప్పుడు సుధీర్ అన్నాడు ట్యూషన్స్ చెప్తున్నా కదా కొంచెం చేయొచ్చు కదా అది కదా ఇది కానీ అట్లా ఒక డైరెక్షన్ చూపించాడు. స్పెషల్లీ సుధీర్ కన్నా సుధీర్ వాళ్ళ డాడీ ఒక డైరెక్షన్ చూపించాడు. సో అంత మిస్యూర్ స్టూడెంట్ టుడే ఐ హావ్ కంప్లీటెడ్ PhD అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ సుధీర్, హిస్ పేరెంట్స్. ఆన్సర్ ఫర్ మై మిస్యూవర్స్ టు ప్రొఫెసర్ జర్నీ ఈస్ friendship. That is with my Sudhir and Srinivas. Thank you so much, GDR School, for giving me that friendship and putting me in this position today. If I don't have them in my life, my journey would have been different. Thank you so much, guys. ఒక చిన్నగా ఇట్లా చేసుకుందామనే ఒక ఐడియా వచ్చింది. Everyone have cooperated really well. So thank you so much everyone for the cooperation, and special thanks to Mohan. Mohan being very cooperative. కొన్నిసార్లు కోఆపరేషన్ అటెండ్ అవుతుంది, అది డిఫరెంట్ మైండ్స్ కాబట్టి డిఫరెంట్ థాట్ ప్రాసెస్ ఉంటుంది డెఫినెట్గా. స్కూలా రిసార్టా స్కూలా రెండు చేద్దాం, మోహన్ కూడా ఓకే రెండు చేద్దాం. సో బేసిక్గా ఒక కాన్ఫ్లిక్ట్ ఆఫ్ థాట్ ఉంటుంది డెఫినెట్గా, బట్ స్టిల్ వెరీ కోఆపరేటివ్ ఎట్ ద ఎండ్. సేమ్ ఇన్ ద కేస్ ఆఫ్ మహేష్, ఫుడ్ మొత్తం చూసుకున్నాడు A to Z. నీకు టెన్షన్ అయితే మా నలుగురిని పెట్టి నేను ఫుడ్ చూసుకుంటా రైట్ చూసుకున్నాడు. ఎన్ విజయ్ ఎప్పుడు కాల్ చేసినా 9 to 2కి కాల్ చేసినా 1కి కాల్ చేసినా 11 బజే కాల్ చేసినా 12 బజే కాల్ చేసినా రెడీ ఫర్ ది లిసనింగ్. వింటాడు, ఇది చేద్దాం ఓకే, ఇది కాదు ఇది అవుతుంది రైట్ లెట్స్ గో ఫర్ ఇట్. అంటే ఇది ఇప్పుడు మనం ఒక్కరు అనుకున్నాం అనుకో చేద్దాం అని కాదు, మనతో పాటు మనలాంటి ఇంకో 10 మంది అనుకో, ఆ 10 మంది చూడాలి. That's what I'm trying to tell you. And thank you so much, Mahesh. You have put a lot of efforts in setting up the things. ఆ పైసల విషయం అంటే తర్వాత మాట్లాడుకున్నాం కానీ ఎఫర్ట్స్ అయితే చాలా పెట్టినాం. వీ హ్యావ్ సీన్ అంటే జనాలను తెచ్చి వండిపించి సమ్మర్లో లేబర్ వస్తారు రారు అంత డిఫరెంట్ ఉంటుంది. బట్ యూ హ్యావ్ టేకెన్ దాట్ పార్ట్, రియలీ హ్యాపీ ఫర్ దాట్. అండ్ నెక్స్ట్ ఎన్ విజయ్ వెరీ మచ్ అకామిడేటింగ్, ప్రతిసారి ఉన్నట్టు చేసిండు అదంతా. అండ్ నెక్స్ట్ శ్రీకాంత్ హ్యావ్ డన్ వండర్ఫుల్ హాస్పిటాలిటీ ఫర్ ద టీచర్స్. శ్రీకాంత్ వచ్చిన తర్వాత టీచర్స్ని మేము మర్చిపోయారు. అంటే టీచర్స్ అనే ఒక సెగ్మెంట్ మా దగ్గర అంటే మా చెక్ లిస్ట్లో శ్రీకాంత్కి డెడికేటెడ్ అంతే. టీచర్స్ మాట్లాడుకున్నాడు, సార్ ఇప్పుడు రావాలా అప్పుడు రావాలా ఇది చేయాలా అది చేయాలా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇదన్నిటికీ బ్యాక్ బోన్ అమౌంట్. పైసలు రాకపోతే ఏం చేయలేము. ఇద్దరు దొరికిరు, ఇద్దరు జబర్దస్త్ క్యాండిడేట్స్. 1 అక్షిత, 2 అశ్విని. అంటే 1 2 కాదు, రోల్ నెంబర్స్. ఓకే రైట్, 1 అంటే 1 అక్షితగా 1 అశ్విని 1 అక్షిత, ఇద్దరు ఫోన్ చేయడం పైసలు పంపుతున్నారా లేదా ఒకటే మాట, లేదు నువ్వు పంపగలుగుతావా ఇవన్నీ లేవు అసలు. నో అదర్ క్వశ్చన్స్. పైసలు పంపు, స్క్రీన్ షాట్ పెట్టు అంతే, వేరేది లేదు. అది అలా జరిగితేనే ఇంతవరకు వస్తుంది, లేకపోతే రాదు. ఫండ్ రైజింగ్ ఈజ్ అ బ్యాక్ బోన్. ఫండ్ రైజ్ అవ్వకపోతే ఎవరికి ధైర్యం రాదు. మనకు పైసలు లేకపోతే ధైర్యం వస్తుందా ఎవరికైనా? ఎవరికి రాదు. అసలు అశ్విని అక్షిత ఎప్పుడైతే టేకప్ చేసిరో మొత్తం కేసు పైసలు పడతానే ఉన్నాయి. మోహన్ బయట రిసార్ట్ బుక్ చేసుకోవాలి నడు రైట్. మోహన్ ఇంకా మహేష్ ఇంకా వెళ్ళిపోయి కదా రిసార్ట్ బుక్ అప్పుడే బుక్ అవ్వమంటే అవును చూడు ఎట్లా పైసలు వస్తున్నాయి చూడన్నాడు మోహన్. అవునా ఎందుకు వస్తున్నారు అంటే అశ్విని ఏం చేస్తుంది తెలుసా అన్నాడు. అవునా అన్న అప్పుడు మనిషి అశ్వినికి పేరు పెట్టిన వసూలు రాని
Ashita, even thanks to your husbands as well. They were also very cooperative. నేను ఏ టైంలో కాల్ చేసినా ఇస్తున్నా కానీ ఇస్తున్నా అక్షితకి. అంటే వెరీ కోఆపరేటివ్. అంటే మనం అర్థం చేసుకున్నాం. వెరీ బిజీ. పెళ్ళి ఏదో వాళ్ళ ఫ్యామిలీలో ఉంది, బిజీ ఉన్నా సరే ఫోన్స్ చేయడం, ఈవినింగ్ టైం ఫోన్స్ చేయడం. మళ్ళీ అశ్విని అయితే మొత్తం లెక్కల బుక్ రాసినట్టే, ఖాతా బుక్ ఉంటుంది చూడు. ఈ పర్సన్ ఇంత పే చేసిండు, ఈ పర్సన్ ఇంత పే చేసిండు, ఈ పర్సన్ ఇప్పుడు పే చేస్తా అన్నాడు, ఈ పర్సన్ చెప్తా అన్నాడు. మహేష్ ఉన్నాడు, ఎన్విజయ్ గురించి కొన్ని విషయాలు చెప్పాలి. ఎస్పెషల్లీ ఇప్పుడు ఎన్విజయ్ది నేను చెప్పలేకపోతున్నాను. ఎందుకు తెలుసా, ఒక ఏరియాలో లేడు వాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీడు ఏరియా చూసుకున్నాడని చెప్తా. ఇప్పుడు మహేష్ ఉన్నాడు, ఫుడ్ చూసుకున్నాడు, వీళ్ళు ఉన్నారు, ఇది చూసుకున్నాడు. ఎన్విజయ్ ఏం చూసుకున్నాడు తెలియదు. అర్థమైందా? అన్ని ఎక్స్ వై జెడ్ ఏ బి సి మెమెంటోస్ ఆ విజయ్ వేడు చూసుకుంటున్నాడు, స్టాండీస్ ఆ విజయ్ వేడు చూసుకుంటున్నాడు, ఇన్విటేషన్ ఆ విజయ్ చూసుకున్నాడు. ఇన్విటేషన్ నేమ్స్ అందరికి నేమ్స్ వచ్చినాడుగా. నేను ఒక కాపీ విజయ్ పంపించిన, ఓపెన్ కాపీ చేపించి కదా. విజయ్ మొత్తం నేమ్స్ పెట్టిండు, ప్రతిదీ నేమ్స్ పెట్టిండు. అంటే నేను ఒక్క పని చెప్పలేకపోతున్నా. విజయ్ రైట్ ఫ్రమ్ డే వన్ స్పెషల్ థ్యాంక్స్ టు విజయ్. అంటే ఇప్పుడు రెండు కావాలి ఒక ఈవెంట్ జరగాలంటే. ఒకటి పైసలు, రెండు ఎఫర్ట్స్. ఒక పర్సన్ డెడికేటెడ్ ఉండాలి. అంటే ఒక పర్సన్ నేను ఉన్నామా రా, నేను చేస్తా, నేను పని నేను ఉన్నాదా, అది విజయ్. రైట్ అవే ఎప్పుడైనా సరే ఏ టైంలో నేను ఎప్పుడైనా కాల్ చేస్తే రెడీగా అవైలబుల్ ఉన్నాను. అసలు కాదు, ఈవెంట్ సక్సెస్ అయిందంటే నా వలనో మహేష్ వలనో మున్న వలనో ఎన్విజయ్ వల్లనే. ట్రూ. ఎన్విజయ్ అంటే నేను అదే చెప్తున్నా. ఎన్విజయ్కి మనం ఆనంద బాష్ప రావు మామ. ఓకే, నెక్స్ట్ అనంత్ భట్ గురించి చెప్పాలి. అనంత్ భట్ స్టార్టింగ్ నుంచి లేడు, ఇప్పుడు కూడా లేడు ఇక్కడ. ఎందుకంటే ఆల్రెడీ ఒక పనిలో ఉన్నాడు. అనంత్ భట్ ఏ రోజైతే దిగాడో ఆ రోజు నుంచి వాడు వర్క్ తప్ప ఏం చేయట్లేదు. వర్క్ వర్క్ వర్క్. అమ్మా ఏం పని ఉంది, ఇంకా ఎడిపోవాలా, ఏం తేవాలా, రైట్. డెలివరీ ఆఫ్ మెమెంటోస్ రైట్ తెస్తున్నామా. డెలివరీ ఆఫ్ మన ఏమంటారు ఇది ఫ్రేమ్స్ తెస్తున్నామా. అంటే ఏముంది చెప్పు, ఇది ఉంది రైట్ నేను పోతున్నా. ఏముంది చెప్పు, ఇది ఉంది రైట్ నేను పోతున్నా. ఎడిపోవాలా రైట్. ఎంత పైసలు ఇవ్వాలా, నువ్వు పైసలు పంపుతావా రైట్ ఓకే. అంతే. ఇక పని కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఏముంది అంటారు. అంటే ఏముంది అంటే మనం ఏమనుకుంటాం, ఇన్ఫర్మేషన్ ఏమనుకుంటాం, లేదు మనం పని చేయగలుగుతున్నాం డైరెక్ట్. సో బేసిక్గా అందరు ఎఫర్ట్స్ పెట్టి, కలెక్టివ్ ఎఫర్ట్స్ పెట్టి, ఎఫర్ట్స్ కూడా కాదు మళ్ళీ అందరూ అన్నింటిలో బిజీ ఉంటారు. మోహన్ గురించి చెప్పాలి. ఒకటి మోహన్ ఎప్పుడు బిజీ ఉంటాడు. అంటే ఎంత బిజీ అంటే మోహన్ వర్క్ ఎట్లా అంటే కొంచెం మెంటల్ వర్క్. అంటే దిమాగ్ పని చేస్తుంది, బాడీ పని చేయదు కానీ దిమాగ్ పని చేస్తుంటుంది ఎప్పుడు. ఇప్పుడు నేను వాళ్ళు ఏం అడగాలన్నా అదే వస్తున్నా. సెలవులు కదా, ఊకోవచ్చు కదా, గమ్మున ఏదో పని ఉంది చేసుకోవచ్చు కదా, కరెక్ట్. అది కాదు, మనోడు ఏం చేస్తుండ్రు, సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తాడు. ఇదే పంచాయతీ ఉంటుంది అంతా. సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తాడు. ఆ సాఫ్ట్వేర్కి పిచ్చింగ్ చేయడానికి ఒక స్కూల్ పోతాడు, ఇంకో స్కూల్ పోతాడు. అర్థమైందా? ఓకే, ఈ పనులలో మళ్ళీ ఈ పని పెట్టుకున్నాడు వాడు. అంటే మోహన్తో అవైలబుల్ ఉంటాడు, వన్ పని వాడు చేస్తున్నాడు. అవైలబుల్ ఉన్న టైంలో చాలా ప్రొడక్టివ్ వర్క్ అవుతుంది. ఇది 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 ఫైనలైజ్ అయిపోతుంది, రైట్. సో అదన్నమాట. సో దిస్ ఈస్ వాట్ ఐ వుడ్ లైక్ టు టెల్. అండ్ ఒక ఇద్దరు గురించి నేను మాట్లాడాలనుకుంటున్నా. ఫ్రెండ్స్లో ఒక ఇద్దరు గురించి నేను మాట్లాడాలనుకుంటున్నా. ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ ఆఫ్ ఆర్గనైజింగ్ టీమ్. ఇద్దరు దాంట్లో ఒకరి గురించి ఆల్రెడీ మాట్లాడినా, సుధీర్ గురించి, హౌ హీ హ్యాస్ ఇంపాక్టెడ్ మై లైఫ్ అనేది, రైట్. అండ్ నెక్స్ట్ అఫ్రోజ్ గురించి మాట్లాడాలి. ఐ వుడ్ లైక్ టు టాక్ అబౌట్ అఫ్రోజ్.
అఫ్రోజ్ టెన్షన్ ఉన్నాడు, నేను ఏం మాట్లాడతాను నా గురించి. రైట్, చైల్డ్హుడ్ నుంచి నాకు అఫ్రోజ్ తెలుసు, చాలా క్లోజ్. తర్వాత అఫ్రోజ్ ఒకటి చెప్పాలి, అఫ్రోజ్ ఇన్స్టాగ్రామ్ ఒకసారి ఫాలోవర్స్ చూడండి. అంటే ఐ ఆల్సో డీల్ విత్ డిజిటల్ మార్కెటింగ్, అంటే నా స్టూడెంట్స్కి డిజిటల్ మార్కెటింగ్ ఫర్మ్ ఉంది. ఒకసారి ఏం చేసిన, డిజిటల్ మార్కెటింగ్ ఫర్మ్ ఉంది, అఫ్రోజ్ హెల్ప్ అవుతుంది కదా అని వాళ్ళతో మాట్లాడిపించిన. వాళ్ళు విజిట్ కూడా చేసారు. అన్నీ చేసినాక వాళ్ళు ఏమన్నారు కదా సార్, డైలాగ్ ఒకటే డైలాగ్ కొట్టారు, సార్ మీరు రాంగ్ పర్సన్ దగ్గర పంపించారని. ఏమైందిరా అంటే, సార్ ఆయనకు అసలు డిజిటల్ మార్కెటింగ్ అవసరం లేదు, ఈ సెల్ఫ్ మేడ్, అంటే స్వతహాగా డిజిటల్ మార్కెటింగ్ మాకన్నా ఎక్కువ చేస్తున్నాడు. మేమైనా అంత ఫాలోవర్స్ ఇవ్వలేము, ఆ లెవెల్ ఆఫ్ ఫాలోవర్స్ ఇస్తున్నాం. అండ్ ఇన్ టుడేస్ డే నేను చెప్తున్నా, ఈ రోజు డేట్లో మేకింగ్ సచ్ ఫాలోవర్స్ ఇస్ అ వెరీ డిఫికల్ట్ టాస్క్. ఒక 50 మందిని జమ చేయడానికి 3 నెలల నుంచి చెప్పులు తీసుకుపోయాను. కానీ వాడు ఎంతమంది ఫాలోవర్, మోర్ దెన్ అ పాపులేషన్ ఆఫ్ గజ్వేల్. గజ్వేల్ పాపులేషన్ ఎంత, ఫాలోవర్స్ కిतने रहते हैं 30 260k 2,60,000 ఫాలోవర్స్. అంటే కోట్స్ ఉన్నారు ఒక 10,000 15,000, కానీ సెల్ఫ్ మేడ్ గా 260k చేయడం ఇస్ వెరీ డిఫికల్ట్. అంటే లెట్ us have a big round of applause to Afroz for reaching that mark, and also big round of applause to Mohan for having a school business అనేది బిజినెస్ కాదు, సర్వీసే. ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు మొత్తం పైసలు పోతాయి, ఈ జేబు కాలి. మే రాగానే శాలరీలు ఇవ్వాలా, టీచర్లకు శాలరీలు ఇవ్వాలి, ఆపమని చెప్పాను. మే రాగానే శాలరీలు ఇవ్వాలా, ఎన్ని కష్టాలు ఉంటాయి స్కూల్ తెలిసిన. సో నాకు తెలుసు అందరికీ వాళ్ళ లైఫ్లో ఇలాంటి కష్టాలు ఉంటాయి, కానీ నేను క్లోజ్గా చూసిన వాళ్ళ గురించి చెప్దాం అనుకున్నా. సో ఒకటి అఫ్రోజ్, ఒకటి సుధీర్, ఇంకోటి మోహన్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మీ అందరికన్నా కూడా తక్కువ అసోసియేషన్ నాది ఇక్కడ. నేను ఓన్లీ 9th and 10th క్లాసెస్ చదువుకున్నా. బట్ దెన్ దిస్ స్కూల్ అండ్ దీస్ పీపుల్ హ్యావ్ బీన్ వెరీ వెరీ స్పెషల్. కలీంతో ఉన్న ఫ్రెండ్షిప్ కొద్దీ వాడు ఇక్కడ రూటెడ్ కాబట్టి ఎప్పుడు గజ్వేల్ వెళ్ళి వాపస్ రాగానే నాకు ఇవాళ పలానా వాళ్ళు ఎదురేరు, సో మెనీ నేమ్స్ ఐ కెనాట్ మెన్షన్. దారిలో శివకాంత్ ఎదురేడు, ప్రవీణ్ ఇట్లా. ఐఎమ్ సో అప్డేటెడ్ విత్ పీపుల్కి, దో ఐ డోంట్ టాక్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ ఇండివిజువల్లీ. ప్రతి ఒక్కరి గురించి ఒక చిన్న అప్డేట్, క్యూరియాసిటీ నా లోపల కూడా వాడు అలైవ్ ఉంచినాడు. దట్స్ హౌ దట్ మెంటల్ ఫ్రెండ్షిప్ ఐ వుడ్ సే. సో అది నాకు ఒకటి ఉంటా ఉండింది, గజ్వేల్తో ఆ కనెక్షన్ ఎప్పుడు ఉంటా ఉండింది. ఎనీ ప్లేస్, చాలా ప్లేసెస్ తిరిగినాము జాబ్ రీత్యా అదర్వైజ్ ఆల్సో, బట్ దిస్ ప్లేస్ హ్యాస్ బీన్ వెరీ వెరీ స్పెషల్. దీస్ పీపుల్ హ్యావ్ బీన్ సో స్పెషల్ టు మీ ఇన్ మై లైఫ్. ప్రత్యేకంగా ఇందాక కలీం అన్నట్టుగా కలీం సీను హ్యావ్ బీన్ సో ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ దట్ కొందరు భయం అవుతుంది మా నాన్న వాళ్ళిద్దరు కూడా ఆస్తులు ఇస్తాడేమో. సో దే ఆర్ సో ఇంటిగ్రల్ టు మై ఫ్యామిలీ. దాంతోపాటు చాలా చాలా మంది ఫ్రెండ్స్, టు ఈచ్ వన్ ఆఫ్ యూ, అంటే ఒక్కొక్క పేరు చెప్తా పోతే లేట్ అవుతుంది కాబట్టి ఆల్ ద ఫ్రెండ్స్ హియర్ సిట్టింగ్ టు మై రైట్ అండ్ లెఫ్ట్, యూ హెవ్ బీన్ సో స్పెషల్ ఇన్ అవర్ లైఫ్స్ మల్టిపుల్ టైమ్స్. ఇది అనుకుంటా ఉంటే ఈచ్ వన్ ఆఫ్ యూ, ఇది నేను కానీ వాడు కానీ ఒకరని కాదు, చాలా మందిని ఈ గెట్ టుగెదర్ జరగాలని ప్రయత్నం చేసి ఫెయిల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ హాల్లో. ఈచ్ వన్ ఆఫ్ us హ్యావ్ మిజరబుల్లీ ఫెయిల్. కొన్ని ఏళ్ళ కింద నేను కూడా ట్రై చేసినా, ఫెయిల్ అయినా. ఈ పర్టికులర్ ఈవెంట్ చేయడానికి వీడు నాకు వచ్చినప్పుడు, ఈసారి చేస్తా అన్నప్పుడు నేను అన్నా చెయ్యి, ఫెయిల్ అయితే గ్రేస్ఫుల్గా ఫెయిల్గా. కానీ వాడి కన్విక్షన్ నచ్చింది. 20 ఏళ్ళ నుంచి కన్విన్సింగ్ రీజన్ నేను చేస్తా అంటే వాడేదో లీడ్ చేస్తున్నాను కాదు, ఫర్ హిస్ ఐడియా టు క్రిస్టలైజ్. ఇది చేద్దాము అన్నప్పుడు ఐ థింక్ ఆల్ ఆఫ్ us హ్యావ్ షోన్ దట్ వార్మ్త్. అందరూ ఇక్కడ వచ్చినారంటే కంగ్రాచులేషన్స్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ. ఇది మనమే ప్యాక్ చేసుకునే ఒక సందర్భం. కంగ్రాచులేషన్స్ అండ్ కుడోస్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ. హ్యావింగ్ సెడ్ దట్, ఆర్గనైజింగ్ టీమ్ తీసుకునే ఎఫర్ట్ డే 1 నుంచి చూస్తా ఉన్నా. కలీం ద్వారా నాకు బ్యాక్ అండ్ నేను మాట్లాడుతూ ఉంటాడు, ఏదో అప్డేట్ ఇస్తూ ఉంటాడు కాబట్టి ఇట్ సో హ్యాపన్ దట్ ఇట్లా వచ్చి చెప్పినప్పుడు ఏం పేరు పెడతామంటే ఏం పేరు పెట్టాలా అన్నాడు. 20 ఏళ్ళైంది కాబట్టి 20 వసంతాలు అని రాయని పేరు రాసిస్తే ఆ లోగో అట్లా వచ్చింది. సో దట్స్ హౌ ఇట్ హ్యాస్ బీన్. వీవ్ డిజైన్ దట్. హ్యావింగ్ సెడ్ ఆల్ దోస్, మోహన్, you've been so
పాజిటివ్ ఇన్ దిస్ కలీన్ ద్వారా వింటా ఉంటా కాబట్టి లాట్ ఆఫ్ ఎఫర్ట్ యూ టేకెన్, చాలా కష్టపడ్డావు ఇది క్రిస్టలైజ్ కానీ. యూ బీన్ ద కోర్ పిల్లర్. మహేష్ అండ్ విజయ్, if I'm missing some names, please excuse me. Akshita, Ashwini, each one of you చాలా అందంగా దీన్ని తీసుకొచ్చినారంటే మీరు లేకపోతే ఇది అయ్యేది కాదు. మీ వల్ల ఈ గ్యాదరింగ్ వచ్చింది. వాళ్ళు ఎంత ఎఫర్ట్ పెట్టినారనేది we've seen back and back. So thank you so much for the organizing committee. So wonderfully made. అది కాకుండా చివరిగా ఒక మాట, కలీం has been so instrumental in my life. అలుపెరుగుని బాటసారి, ప్రతిసారి పోరాడు ఓడుతూ ఉంటాడు. ఈసారి గెలిచిండు, ఐఎమ్ హ్యాపీ ఫర్ హిమ్. సో దట్ ఈస్ సంథింగ్ గుడ్ అబౌట్ హిమ్. ఇందాకేదో మీ గురించి ఈ ఈవెంట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఆశాపాశం సాంగ్ మీతో పాడతాను అన్నాడు. గాన గద్ద కాబట్టి పాడలేడు కాబట్టి నా సపోర్ట్ అడిగినాడు. తప్పక బలవంతంతో ఒప్పుకుందా, వస్తే పాడేద్దాం. ఓకే, సో ఈ సాంగ్ నాకు సుధీర్తో పాడాలని చాలా ఉంటాయి. బికాస్ సుధీర్ నా ఎఫర్ట్స్ చూసిండు, నేను సుధీర్ ఎఫర్ట్స్ చూసిన చాలా క్లోజ్గా. సో దానివల్ల పాట కొంచెం మీనింగ్ఫుల్ అనిపిస్తుంది. సో అందుకోసం చాలా నీ ఉనికి ఉండాలిగా. ఓ ఆటు పోటు ఉండే మాటల్లోనా సాగేనా సాహసం బందే ససలే సాగే కాలం నాడే తీరా తీరం చేరేలో గాని తీరంలో ప్రతి కథకి ఓ హీరో, ఓ విలన్ ఉంటాడు. అలా మన కథకి మనమే హీరోలం, మరి విలన్ ఈ సమయం. ఎందుకంటే 20 ఏళ్ళుగా మనల్ని ఒక్కో దారిలో నడిపించింది ఇదే సమయం. కొంతమందిని ఉద్యోగాల కోసం దూరం చేసింది, కొంతమందిని బాధ్యతల్లో ముంచేసింది, మరికొంతమందిని కలవలేని జ్ఞాపకాలుగా మార్చేసింది. కానీ ఎన్ని సంవత్సరాలు గడిచినా మన నవ్వులు మాత్రం అలాగే ఉన్నాయి. బెంచీల మీద చేసిన అల్లర్లు, లంచ్ బాక్సులు పంచుకున్న రోజులు అన్నీ ఇప్పటికీ మనసులో కొత్తగానే ఉన్నాయి. ఈరోజు సమయం మనల్ని దూరం పెట్టిన కథలో మళ్ళీ మనల్ని కలిపిన క్లైమాక్స్ లాంటి రోజు. 20 ఏళ్ళ తర్వాత జరిగిన ఓ కలయిక, ఈ 20 వసంతాలు. Mm-hmm.